వెల్కమ్ టు అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం, మదర్ ఆఫ్ ఆల్. సద్గురు సుబ్రహ్మణ్యం అత్యాశ్రమి ఇన్ శ్రీకాళహస్తి. సహజత్వం, సాధారణత్వం, జ్ఞాన ప్రసూనాలు. శ్రీకాళహస్తి అంటేనే అంతా రివర్స్ గేర్. శివాలయాల్లో ఎక్కడైనా పార్వతీ అమ్మవారు నిలబడి ఉంటుంది, శ్రీకాళహస్తిలో తలను ఉంచుకొని ఉంటుంది. అంతా నదులన్నీ కూడా దక్షిణ దిశగా ప్రవహిస్తుంటే శ్రీకాళహస్తిలో ఉత్తర దిశగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. ఆయన చెప్తున్నారు, కళని మెలకువ అని అంటున్నాం, మెలకువని నిద్ర అని అంటున్నాం, ఆరోగ్యాన్ని అనారోగ్యం అంటున్నాం, అనారోగ్యాన్ని ఆరోగ్యం అని అంటున్నాం, మరణాన్ని జీవితం అంటున్నాం, జీవితాన్నే మరణం అని అంటున్నాం, ఉండటాన్ని లేదు అని అంటున్నావు, లేనటువంటి దాన్నే ఉండటం అని అంటున్నాం. నేను అనేటువంటి వాడిని ఇక్కడ ఉన్నాను కదా అంటారేమో. ఉండటం నిజమే అయితే అసలు ఆ సందేహమే దేనికి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను జ్ఞానాన్ని పొందానా అని ఎవరైనా అడిగితే ఆయన ఏమంటాడంటే, అసలు అలా అడగటమే నువ్వు దేన్ని పొందలేదు అనేటువంటి అర్థం చెప్తారు ఆయన. మ్యాథమెటిక్స్ పరంగా మనం ఆలోచిద్దాం. 2 1 1+1 ఉన్నాయి. 1 2 3 4 ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఏదది? ఒకటే. 1 అనేటువంటిది ఒకటే. 1 తరువాత కొనసాగింపు లేనిది ఆ ఒక్కటే అవుతుంది. ఈ కొనసాగింపు ఉన్నటువంటి ఆ ఒక్కటే 1 అనేటువంటిది అవుతుంది. దానికే అద్వితీయం అనేటువంటి పేరు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అంటే అద్వితీయం అంటే ఏంటి అంటే నా ద్వితీయం, నై తత్పురుష సమాసం, రెండవది లేనటువంటిది అని. +1 3 అంటే ఏంటి అని అడిగాడు ఒక గణిత శాస్త్రజ్ఞుడు సుబ్రహ్మణ్యం గారిని. అప్పుడు చూడండి ఆయన ఎంత రసవత్తరంగా చెప్పాడు. ఈ గదిలో ఎంతమంది ఉన్నామని అడిగాడు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ కూడా సామాన్యమైనటువంటి వాడుక భాషలో చెప్పడం ఆయన గొప్పతనం. అది పూర్వజన్మ సుకృతం, మంత్రబలం. ఈ గదిలో ఎంతమంది అని అడిగాడు ఒక గణిత శాస్త్రజ్ఞుని. 6 ఉన్నామని చెప్పాడు. అందరితో పాటు నిన్ను నీవు లెక్కేసుకున్నావు కదా అని అడిగాడు. అంటే నీవు ఇతరుల లెక్కలో లేని వాడివే అవుతావు. అసలు ఇతరుల లెక్కలో నీవు లేవు కదా. లెక్కించినటువంటి వాడు కాదు, లెక్కించినటువంటిదే సమ్ఎక్స్, అదే నీవు అని చెప్పారు. ఆ +1 నీవే. నీవు ఏ లెక్క లేనటువంటి వాడివి, ఏ లెక్కకు రానటువంటి వాడివి, ఏ లెక్కకు అందనటువంటి వాడివి అని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని ఎంతో చక్కగా వివరించారు సుబ్రహ్మణ్యం గారు. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పినవి కాదు, శూన్యంలో చూస్తూ ఉంటాడు. జ్ఞానప్రసూనాంబ ఆయనకు చెప్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటారు. మధ్యలో ఆపి మళ్ళీ ఒకసారి చదువు అంటాడు చెప్పినవి. తీరా చదువుతుంటే ఈయనేమంటారంటే, చాలా బాగా చెప్పారు, ఎవరు చెప్పారు అని అడుగుతాడు. చెప్పింది ఆయనే, ఎవరు చెప్పారు, చాలా బాగా చెప్పారే అంటాడు. కాబట్టి ఎవరో చెప్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటాడు. అది మంత్రబలం. ఈ అద్భుతమైనటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇద్దరు ఉన్నారు. నెంబర్ 1 జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి, ఆమె కూడా అంతే. నెంబర్ 2 అనిలాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ శక్తి ఏమనాలి ఒకసారి ఆలోచించండి. ఈ దివ్యశక్తి అందరికీ ఉంటుందా? కొంతమందికే ఉండేది. ఈ శక్తిని ఏమంటాం మనం? దివ్యశక్తి అనుకోవాలా, మంత్రబలం అనుకోవాలా? కాబట్టి జిల్లెళ్ళమూడి అమ్మవారిని, అనిలాచల మహర్షి అయినటువంటి శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారి దర్శించండి చాలు.
కొంతమంది శిష్యులు వచ్చారు, కూర్చున్నారు. కింద మార్బుల్స్ ఉన్నాయి, అందమైనటువంటి మార్బుల్స్. వాటి మీద కూర్చున్నారు. ఈయన అడుగుతున్నాడు, మీరు కూర్చున్నటువంటి మార్బుల్స్ నేల కింద ఏముంది అని అడిగాడు. మార్బుల్స్ కింద ఏముంది అని అడిగాడు. తవ్వి చూస్తే ఏముంటుంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మట్టి నేల అన్నాడు అన్నమాట. లేదు, మట్టి నేల కాదు, తవ్వి చూస్తే మట్టే కదా అని అడిగారు. అందరు నవ్వారు. ఇప్పుడు మార్బుల్స్ అనేది ఉందా? తవ్విన తర్వాత ఒట్టి నేలే కనపడుతుంది. నీ ఇంద్రియాలకు ఏదైతే తోస్తుందో అదే శాస్త్రం. చూడండి ఎంత బాగా చెప్పారు. అద్వితీయమైనటువంటి వేదాంతాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పారు. నీ ఇంద్రియాలకు ఏదైతే తోస్తుందో, నీవు ఏదైతే చూస్తున్నావో, దృష్టి, నీ కన్ను దేన్నైతే చూస్తూ ఉందో అదే శాస్త్రం. అదే జిల్లెలమూడి అమ్మవారు కూడా చెప్పింది. స్వానుభవమే శాస్త్రం అని చెప్పింది ఆమె. ఎందరో పరిశోధకులు, శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి భూమి గుండ్రముగా ఉండును, గ్లోబులాగా అది తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు కదా. ఈయన అడుగుతున్నాడు అనమాట, మరి భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్నట్లయితే మనం కూడా తిరుగుతూ ఉండాలి కదా, నిలబడలేం. ఈ కనిపించేటువంటి ఇళ్ళు, వృక్షాలు, బస్సులు, ట్రైన్లు మొత్తం ఉంటాయా? గరగర గరగర తిరుగుతూ ఉండాలి. కాబట్టి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? అది బల్లపరపుగా కనిపిస్తుంది. ఇది కరెక్ట్. నీ దృష్టిలో ఇది కరెక్టే, వాళ్ళ దృష్టిలో అది పరిశోధన చేసి కనుక్కున్నారు. కాబట్టి నువ్వు ఏదైతే నీ అనుభవంలో ఉందో అదే కరెక్టు అని చెప్పినటువంటి మహనీయుడు సద్గురు అనిలాచల మహర్షి. ఈ మాటలన్నీ కూడా వింటూ ఒకతని ఆశ్చర్యంగా నిశ్చేషుడైపోయాడు. అంతే నిలబడిపోయాడు చూస్తూ. ఆయన అడిగాడు, ఏంటయ్యా స్వామి నువ్వు అలాగే చూస్తూ నిలబడ్డావు స్తంభంలాగా, చలనమేం లేదా అని ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. అసలు నీ పుట్టుక అనుభవం నీకు ఉందా? జాగ్రత్తగా ఆలోచించండి. నీ పుట్టుక అనుభవం అనేది నీకు ఉందా అని అడిగాడు. అప్పుడు తను చెప్పాడు, లేదని చెప్పాడు. మరి నేను ఫలాని వాళ్ళకి పుట్టాను అంటున్నావు కదా, ఎవరిని అడిగితే ఫలాని వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళని, మరి ఎందుకు చెప్తున్నావు, ఎవరు చెప్పారు అని అడిగారు. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నాడు. ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పాడు? చెప్పుడు మాటలు
అటువంటి వాడు దేవుడి పటాలు ఉంటాయి ఎదురుగ్గా ఆయన గదిలో. ఉదయాన్నే హారతి ఇచ్చి అగరబత్తీలు వెలిగించి విభూది రేగలు వేసుకుని పెద్ద బొట్టు పెట్టి మొత్తం చెరిపేసుకుంటాడు. మళ్ళీ ఎదుటి వాడికి కనపడకుండా మొత్తం చెరిపి బయటికి సామాన్యుడిలాగా వస్తాడనమాట. రహస్య భక్తి అంటే అది. అటువంటి వాడు ఎంతోమంది దుర్మార్గుల్ని, దుష్టుల్ని, నీచుల్ని, దురాచాపరుల్ని, దురాలోచనలు ఉన్నటువంటి వాళ్ళని, వ్యభిచారుల్ని, ఎంతోమంది హంతకులను కూడా మంచిగా మార్చాడు. ఈరోజు ఆయన విశ్వగురువు అయ్యాడు. ఆయన వరల్డ్ టీచర్ అయ్యాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. పైన తిరిగేటువంటి పావురాలకి ఒక 10 పావురాలకి రోజు మేత వేసేవాళ్ళు. ఆ టయానికి వచ్చి ఆ గింజలు తినేవి. ఆ శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి చిన్న పల్లెటూరులో ముస్లిమ్స్ అల్లాహకు ఒక ఆంబోతును వదిలిపెట్టారు. ఆ ఆంబోతు ప్రతిరోజు కూడా మసీద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ వాళ్ళతో పాటు చేసి ఈయన దగ్గరకు వచ్చే నమస్కారం చేసేది. దానికి పాపం బిర్యానీ ప్యాకెట్లు పెట్టేటువంటి వాడు. తర్వాత ఒక ఆవు దూడ, దాన్ని పెంచి పోషించేవాడు. గ్రామసింహాలు 4 కుక్కలు, గ్రామసింహాలు అంటే కుక్కలు, ఆ కుక్కల్ని పోషించేటువంటి వాడు. పైనేమో పావురాలు, కిందేమో ఆంబోతు, ఆవు, తర్వాత ఈ కుక్కలు. ఇవన్నీ కూడా ఈయనని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళేవి. హెడ్ మాస్టర్ ఆయన. చూడండి, ఈయన అవి ముందు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళేవాడు. 10 నుండి 5 వరకు క్లాసులు, మళ్ళీ 5కి వచ్చేవి మొత్తం, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచేవి. ఇది శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. తాగుబోతాడు, తిరిగిపోతాడు, దుర్మార్గుడని స్టాంప్ వేశారు ఆయన మీద. అదే ఆయన అడిగింది అమ్మవారిని, వాళ్ళని అడిగింది, నేను పరమ దుర్మార్గుడినమ్మా, నాకేంది ఈ మంత్రశక్తి ఏంది అని అడిగాడు. నా ఇష్టం అని చెప్పారు వాళ్ళు. నీలాంటి వాడే కావాలి, నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని, దుర్మార్గుల్ని మార్చడానికి నువ్వు జన్మించావు, విశ్వగురువు అని వాళ్ళే చెప్పారనమాట. అటువంటి దివ్యశక్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. షిరిడి సాయిబాబా ధుని పొగ ఎప్పుడు కూడా వస్తుంది. అదేవిధంగా గురువు గారి గదిలో ఎప్పుడు కూడా పొగ అన్నారు. మరి ఇట్లా చేస్తున్నావు, ఇదేంది స్వామి, తాగటం ఏంది, సిగరెట్లు విపరీతంగా తాగటం ఏంది, ఈ పరిస్థితి ఏంది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే అమ్మవారే నాకు ఇచ్చింది, ఆమె తీసుకున్నప్పుడు ఇస్తా, ఎవరి సొమ్ము ఎవరి దుమ్ము వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ ఎప్పుడు అన్నాడు. ఈరోజు చూడండి, సిగరెట్లు తాగే వాళ్ళు అన్నా కానీ, సిగరెట్ అన్నా కానీ ఆయనకి వాంతి వస్తున్నదన్నమాట చూస్తే. నేను అడిగా ఆయన్ని దసరా రోజే పోయి, గురువు గారు మరి మీరు తాగుతారు కదా, పరిస్థితి ఏంది ఇప్పుడు అన్నా. నా వరకు వచ్చింది కాబట్టి తెలిసింది అన్నాడు అనమాట. అమ్మవారే ఇచ్చారు దురలవాట్లు అన్నీ కూడా, మళ్ళీ ఆమె తీసుకుంది మొత్తం. ఇప్పుడు నేను అంతా కూడా ఖాళీ శూన్యమైనటువంటి వాడిని అని చెప్పాడు. మొత్తం పోయాయి ఆయన దురలవాట్లు, దురాలోచనలు మొత్తం పోయాయి. అటువంటి వాడే అత్యాశ్రమి అనేటువంటి పదానికి అర్హుడవుతాడు. మరి ఆయన చరిత్రని ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం? మాటలకు అందనటువంటి చరిత్ర సద్గురు సుబ్రహ్మణ్యం గారిది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఈయన అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. ఈయన ఏది చెప్తే జరుగుతుంది. అర్ధరాత్రి కూడా పాము కానీ తేలు కానీ గుట్టినటువంటి వాళ్ళు హాస్పిటల్కి పోరు, ఈయన దగ్గరకు వస్తారు. ఈయన ఒక చెట్టు ఆకు తీసుకొని పోస్తాడు, పోయింది పో అంటాడు అనమాట. మనం అడిగే సమస్యలన్నీ కూడా చెప్తూనే ఉంటాడు, కానీ శూన్యంలో చూసి చెప్తూ ఉంటాడు. ఆయనకి ఎవరో చెప్తుంటే చెప్తూ ఉంటాడు. నేను చెప్పానా అంటాడు, పైగా నేను చెప్పలేదు, భలే రాసేవే అంటాడు అనమాట. అటువంటి దివ్య జ్ఞానం కలిగినటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకొక చిన్న విషయం చెప్పుకొని విరమిద్దాం. ఈయనకి ప్రతి నెలకొక్కసారి రాజేంద్ర అనేటువంటి ఒక మంగలి వచ్చి ఆయన తలని శివలింగంలాగా భావించి గుండు చేసేవాడు అనమాట. మొత్తం నెలకొక్కసారి వచ్చి ఈయన గురించి ఈయన ఏరి పుస్తకాలు రాయలే, ఆ శూన్యంలో చూసి చెప్తూ ఉంటాడు, భక్తులు రాసుకుంటూ ఉంటారు అంతే. ఆ ఇంతంతలా గ్రంథాలన్నీ కూడా టేబుల్ మీద ఉన్నాయి. ప్రతిరోజు పాపం అతను వచ్చి, ఆ క్షురకుడు రాజేంద్రుడు వచ్చి ఆ పుస్తకాల వంక పాపం దిగాలుగా అంతే చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు అన్నాడు నేను సుబ్రహ్మణ్యం గారు, అయ్యా రోజు వచ్చి ఒక్కొక్క పుస్తకం ఒక 3 పేజీలు చదివిపో అన్నాడు. అప్పుడు చెప్పాడు, స్వామి నాకు చదువు రాదు, కేవలం గుండు కొరగడం తప్ప, మంగళ పని చేయటం తప్ప నాకు చదువు రాదు అని చెప్పాడు. క్షురకుడు కళ్ళమ్మ నీళ్లు పెట్టి. అప్పుడు చూడండి ఏం చెప్పాడు ఆయన, అట్లయితే నువ్వే మహాజ్ఞానివి, చదువు రాదు కాబట్టి నువ్వే మహాజ్ఞానివి అన్నాడనమాట. అదే జిల్లెలమూడమ్మ వారు చెప్పింది, నా చరిత్ర గురించి చెప్పాలి అంటే అజ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే చెప్పగలడు అని చెప్పింది.
అంటే అజ్ఞాని ఉన్నదన్నట్టు చెప్తాడు. అదే చదువుకున్నటువంటి పండితుడు దాన్ని వర్ణించి చెప్తాడనమాట. అది తేడా ఇద్దరికి కూడా. అది అజ్ఞాని అయినటువంటి పామరుడు మాత్రమే చెప్పగలడు అని చెప్పారు వాళ్ళ చరిత్రను గురించి. అప్పుడు ఇంతోటి చెప్పారు, నీకు చదువు రాకపోవడం అనేటువంటిది నీ అదృష్టం అని చెప్పాడు. అయితే ప్రతిరోజు ఒక పని చేయి, వచ్చి ఆ పుస్తకాలు చూస్తూ తిరగేయి. పుస్తకాలన్నింటినీ కూడా రోజు కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాలు 1, 2, 3, 4 అని పేజీలు తిరగేయమన్నాడు అనమాట. ఎందుకు అని అడిగాడు. నువ్వు చెయ్యి, ఆ పైన సంవత్సరం పాటు చేయమన్నాడు. ప్రతిరోజు కూడా ఉదయాన్నే 9 వచ్చి 10 వరకు ఆ పుస్తకాలు పేజీలు తిరగేసేవాడు. సంవత్సరం పాటు చేశాడు. మహాజ్ఞాని యోగీశ్వరుడు అయిపోయాడు ఆయన అక్షరకుడు. చూడండి, బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడుగా తయారు చేశాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సామాన్యం అంటారా? ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి. ఈయన అంతే, ఇల్లెళ్ళమూడు అమ్మవారు ఈమె కూడా అంతే అన్నమాట. నా దగ్గరికి ఆకలితో రావాలి, కడుపు నిండిపోవాలి అంటుంది ఈమె. ఈయన అజ్ఞానంతో రావాలి, జ్ఞానంతో పోవాలి అంటారు ఈయన. కాబట్టి ఈరోజు ఎంతోమందిని అజ్ఞానులని, తర్వాత హంతకునేటువంటి వాళ్ళందరినీ కూడా మంచి మనస్సు కలిగిన వాళ్ళుగా తయారు చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క చరిత్ర ఎంత చెప్పినా కానీ అంత తక్కువే అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపందుల రామ్మూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.